ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. గురుగారు, బల్లి గురించి చాలా మంది భయపడుతూ ఉంటారు. మామూలుగా చూడంగానే భయం వేస్తూ ఉంటుంది. కానీ బల్లి గనక మన బాడీ మీద ఎక్కడ పడినా కూడా చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ఎలాంటి అనర్థాలు జరుగుతూ ఉంటాయో అని చెప్పేసి. నిజంగా బల్లి ఇంట్లో తరచుగా కనిపిస్తే దానికి సంకేతం ఏంటంటారు గురుగారు అసలు? నిజంగా అంటే బల్లి దాని శరీరాకృతి జిగుప్సాకరంగా ఉంటుంది. అంటే ఎలర్జీ చూడగానే అనుకునే పరిస్థితి వరకు ఉంటుంది. సంపూర్ణమైనటువంటి విషపూరితమైనటువంటి ఒక ప్రాణి కూడా. అందుకనే మనకి ఏదైనా తినే వాటిల్లో పడ్డా కూడాను మూతలు ఎందుకు పెడతాము ప్రతి చోట అంటే ముఖ్యంగా ఈ బల్లులు ఇట్లాంటి వాటి కోసమని. ఏవైతే సూక్ష్మజీవులు బల్లులు ఇట్లాంటివి పడుతూ ఉంటాయో ఇట్లాంటి వాటి వల్ల ప్రాణహాని ఉంటుంది. బల్లి శాస్త్రం అని చెప్పి ఒకటి ఉంటుంది కదా నాన్న. కంటి రెప్ప మీద పడితే ఒకలాగా, శిరస్సును పడితే ఇంకొకలాగా, ముక్కు మీద పడితే ఒకలాగా, పెదవి మీద పడితే ఒకలాగా, భుజం మీద పడితే ఒకలాగా, ఈ మోకాళ్ళ మీద పడితే ఒకలాగా ఇవి చెబుతూ ఉంటారు. దీనికి నిజంగా చెప్పండి గరికపాటి వారు చాలా బాగా చెప్తారు నాన్న బలి శాస్త్రం గురించి. బల్లి నెత్తిన పడితే కలహము, దానికి అంటే ఆయన చెప్పడం కాదు, నేను కూడా కొన్ని అంటే ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. బల్లి మీద పడ్డప్పుడు ఇట్లా అంటాం కదా టక్కన, పక్కవాడి మీద పడితే వాడితో కలహమే వస్తుంది మరి గ్యారంటీగా, అవునా? ఆయన చెప్తారు బల్లి పెదవి మీద పడితే మరణం అంటారు. మనం పెదవి మీద పడ్డప్పుడు పడి వెళ్ళిపోతుంది, వెంటనే పడగానే అదేం విషం చిమ్మేటువంటి ఇది కాదు, ప్రాణి కాదు అది. అది ఎప్పుడైతే లోపల పడిపోతుందో అప్పుడు దాని ప్రాణహాని కిందకి తీసుకుంటాం. పెదవి మీద పడి టప్పున ఈ హైట్ నుంచి కింద పడ్డప్పుడు దానికి ప్రాణహాని అంటారు ఆయన కదా. మనకు కాదు, దానికి ప్రాణహాని అంటారు. ఈ హైట్ నుంచి కింద పడితే ఒకసారి దాన్ని పొట్టబగలవచ్చు, అవునా అని చెప్తూ ఉంటారు. కానీ నాన్న బల్లి శాస్త్రం అనేది తీసి పక్కన పెడితే మనకి ప్రకృతి ప్రతి ఒక్క విషయంలో కూడాను సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది, సందేశాలు పంపిస్తూ ఉంటుంది. దాంట్లో ప్రకృతిలో ఒక విచిత్రమైనటువంటి ఆకృతి కలిగి జిగుప్సాకరంగా ఉంటూ శుభాన్ని సూచించేటువంటి ప్రాణుల్లో బల్లి ఒకటి. మన చూడటానికి అసభ్యంగా ఉంటుంది అది. అసలు ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే భర్తని గజగజలాడిచ్చేటువంటి ఆడవాళ్ళు కూడా బల్లిని చూస్తే భయపడతారు. అవును. ఒక కోట్ల మంది ఉన్న వాళ్ళల్లో అంటే కోటి మందిని ఒక సభలో కూర్చోబెట్టి ఒక స్త్రీకి మైకిస్తే దద్దరిల్లేట్టు మాట్లాడతారు. కానీ వీళ్ళకి బల్లిని చూస్తే భయం, బొద్దింకని చూస్తే భయం, అవునా? అంటే దానికి ఒక నమస్కారం కూడా. ఎందుకంటే ఇంతమంది పురుషుల్ని భయపెట్టి స్త్రీలను భయపెడుతున్నందుకు దానికి కూడా ఒక ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఒక మాట చెప్పాలంటే బల్లి చూడటానికి జిప్స్గా ఉన్న మనకి పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు మనకు తథాస్తు దేవతలు అని చెప్పి ఉంటారు నాన్న. మనం ఏదైతే మాట్లాడుతున్నప్పుడు వాడు తథాస్తు అంటారో అది జరుగుతుంది అని చెప్పి తథః అస్తు, అది జరుగ్గాక అని చెప్పి తత్ అస్తు అని, అది జరుగ్గాక అని చెప్పి తథాస్తు దేవతలు అంటూ ఉంటారు. తథాస్తు దేవతలు మనకి కనపడతారా అంటే కొన్ని సందర్భాలలో కొంత ప్రకృతి పరంగా మనకు కనబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా మాట్లాడుతున్నాం టక్కని తుమ్ముతారు, సత్యం అని చెప్తాం. ఇప్పుడు కొత్తగా కరెంటు పోయినా, ఒకప్పుడు కరెంట్ లేదనుకోండి, కరెంటు పోయినా వచ్చినా సత్యం అంటాం, ఫోన్ మోగినా సత్యం అంటాం, అవునా? దీంతో పాటు ఇవన్నీ కూడా ఇంకా ప్రకృతి నుంచి మనం తీసుకుంటున్నట్టు ఎలక్ట్రికల్ పరికరాలు ఇవన్నీ. ప్రకృతి చల్లటి గాలి వీస్తూ ఉంటుంది. ఏదైనా మనం మంచి ఆలోచన చేస్తున్నప్పుడు ప్రకృతి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అందజేస్తూ ఉంటుంది. ఆ పని సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది 100%గా. అలాగే కొన్ని మనం అనుకుంటున్నప్పుడు కొన్ని చోట్ల ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వడగాల్పులు అంటే గాలి ఎలా ఉంటుంది అంటే సుడిగాలి అంటాను చూడండి, చుట్టూ సుడి తిరుగుతూ ఉంటుంది. అలాంటి సమయాల్లో ప్రయాణం చేయటం కూడా అనుకున్న పనులు అవ్వకపోగా ఇంకా దుర్ఘటనలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఇవంతా ప్రకృతి మనకి ఇస్తున్నటువంటి సిగ్నల్స్. దీంతో పాటుగా మనం బయటికి వెళ్లకుండా మనం అనుకునేటువంటి పనులు అవుతున్నాయా లేవా అని చెప్పేటువంటి ఏకైక జీవి బల్లి అని చెప్తా. బల్లి అరుస్తుంది అంటారు, అరవటం కాదు, అది టప 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 కొట్టుకుంటుంటుంది. మనం ఏదైనా ఒక మంచి శుభం గురించి మాట్లాడుకుంటున్నాం, పెళ్లి గురించో లేదంటే ఏదైనా శుభకార్యం గురించి మాట్లాడుతున్నాం, ఎప్పుడైతే బల్లి ఆ సమయంలో గోడకేసి టప్ టప్ అని సౌండ్ చేస్తుందో ఆ పని వాళ్ళు అనుకున్న దానికంటే 100% సత్ఫలితాన్ని ఇస్తుందని చెప్పి బల్లి చెప్తూ ఉంటుంది. అది బల్లి శాస్త్రం అనేది మన ఒంటి మీద పడ్డప్పుడు కాదు. ఓ మాట చెప్పాలి అంటే ఇలాంటి వాటికి ఎక్కువగా వాటిని తీసుకోవాలి.
మనకి కొంతమంది ఇళ్లలో విపరీతమైన బల్లులు ఉంటాయి. అది కూడా ప్రమాదకరమే ఓ మాట చెప్పాలంటే. ఏ తినే ఆహారంలో పడుతుందో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు, కరెంటు పోయిందంటే చీకట్లో ఉన్నామంటే ఏం జరుగుతుందో తెలియదు. అవునా? ఇప్పుడు పొరపాటున కింద పాకుతూ ఉంటుంది, చేయి పెడతాం, అది చచ్చిపోతుంది. చెప్తున్నానా? అవునండి, మనకు జిగుప్సుగా ఉంటుంది వినటానికి. చేయి పెడతాం, ఏంటో తెలియదు, మనం టక్కన తీసుకుని ఏదైనా పదార్థం తీసుకొని తింటాం. దానివల్ల ప్రమాదమా కాదా? అవునండి. కాబట్టి బల్లుల్ని పెంచుకోవద్దు, కానీ 1-2 బల్లులు ఇంట్లో ఏదైతే తిరుగుతున్నాయో వాటిని ప్రాణహాని చేయటం కూడా పొరపాటు. ఓకే. జీవహింసే పొరపాటు. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, పళ్ళు తోముకునేటప్పుడు కూడా ఒక చోట నిలబడి తోముకోవాలి, లేకపోతే కింద ఉండేటువంటి సూక్ష్మజీవులు కూడా ఇదైపోతూ ఉంటాయి, క్రిములు కూడా, వాటికి కూడా ప్రాణహాని చేయకూడదు అనుకుంటున్నప్పుడు మనకి అనుకున్న పనిని అవుతుందా కాదా అని చెప్పేటువంటి ఒక సింబాలిక్ ఒక జీవిని మనం చంపడం కూడా పొరపాటు. అవును. కాబట్టి బల్లుని చంపొద్దు. బల్లుకి విషాలు పెట్టడాలు అదే పెద్ద విషయం. ఇక దానికి మళ్ళీ విషయం ఏంటి? అవునా? కొంతమంది బల్లి వంటి మీద పడితే అశుభం అని అంటారు. బల్లి వంటి మీద పడితే అశుభం అనేటువంటిది ఏంటంటే దానికి ఉండేటువంటి విషం అంతా కూడా కింద పొట్టలోనే ఉంటుంది నాన్న. ఓకే. ఈ పొట్ట దానిది ఎట్లా ఉంటుందంటే చాలా స్మూత్గా, చాలా పల్చగా ఉంటుంది. ఆ టక్కన తగిలినప్పుడు ఆ విషం మన వంటి మీద చిమ్మటానికి అవకాశం ఉంటుంది. ఓకే. కాబట్టి బల్లి శాస్త్రంలో కూడా ఏం చెప్తారు అంటే, బల్లి వంటి మీద పడితే వేరే ఇది కాదు, ముందు ఫస్ట్ మొట్టమొదటిగా స్నానం చేయమని చెప్తారు. అంటే విషయాన్ని కడిగేసుకొని నీకేదో జీవి పడిందని ఒక ఆలోచన ఉంది కాబట్టి ఆ ఆలోచన పోవాలంటే దేవుడి దగ్గర దీపారాధన చేయి, అంతే. అంతేగాని అది పడితే అదేదో మనకేదో పెద్ద శుభం జరగబోతుంది, కలహాలు వస్తున్నాయి, చావు రాబోతుంది, ఇలాంటివి కావు. కాబట్టి ఒంటి మీద పడ్డప్పుడు తప్పనిసరిగా మనం స్నానం చేయవలసిందే. బల్లులు ఇంట్లో ఉండి అరుస్తున్నాయి అంటే మీ ఇంట్లో ఏదో శుభకార్యం మీరు అనుకున్న దానికంటే ఇంకా మంచి సత్ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేటువంటి చెప్పడానికి పరమార్థంగా తీసుకోవచ్చు. ఓకే. అలానే మీరు అన్నట్టుగా ఒక బల్లు ఉందంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీ కూడా వస్తూ ఉంటాయి. దాన్ని మరి అసలు తొలగించుకోవడం ఎలా అంటారు? అన్ని ఉన్నా కూడా ఇబ్బంది. ఒక మాట చెప్తానన్న, బల్లులు ఎక్కువగా బయట తిరగవు, తక్కువ రహస్యమైనటువంటి స్థావరాల్లోనే లోపల ఉంటాయి. ఎక్కడో 1-2 బయటకు వస్తూ ఉంటాయి. ఇవి పిల్లల్ని పెట్టిన తర్వాత కూడా బల్లి ఈ జీవిత చరిత్రలోకి వెళ్తే పిల్లల్ని పెట్టిన తర్వాత కూడా అక్కడ ఏదైతే స్త్రీ పురుషమైనటువంటి బల్లులు ఉంటాయో, జాతి బల్లులు, ఆ 2 మాత్రమే అక్కడ ఉండి మిగిలినవన్నీ కూడా బయటికి పంపిస్తాయి. ఆ 2 అక్కడ ఉంటాయి, మిగిలినవన్నీ కూడా మనకు కనపడుతుంటాయి కదా. అది ఎప్పుడు అంటే అక్కడి నుంచి బయటికి వెళ్ళేటువంటి ప్రయాణంలో కనపడుతుంటాయి మనకి. వాటి జీవన విధానం ఏంటంటే పిల్లలు పెట్టిన తర్వాత వాటి దగ్గర ఉంచుకోవు, లైక్ అమెరికన్స్. వాళ్ళంతే కదా, 14 ఏళ్ళు దాటితే వాళ్ళ దగ్గర పెట్టుకోరు, స్వేచ్ఛా జీవితాన్ని ఇస్తారు. అట్లానే ఇవి కూడా అంతే. కొంచెం పెరగగానే అక్కడ ఉండేటువంటి స్థావరాన్ని వాటికి అంటే ఉండడానికి అవకాశం లేకుండా చేస్తాయి. ఈ 2 మాత్రమే ఉండడానికి అవకాశం ఉండేట్టుగా చూసుకొని, అందుకని మనకి అంటే అతి ఎక్కువ బల్లులు కనబడుతున్నాయి అంటే మనం పెట్టుకునేటువంటి శుభ్రతని బట్టి కూడా ఉంటాయి కదా. ఎక్కడైతే అశుభ్రత ఉంటుందో తొందరగా అక్కడికి వచ్చేస్తుంటాయి అవి. ఎక్కడైతే రహస్యం స్థావరాలు ఉంటాయో అట్లాంటి చోటుకి ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి ఇప్పుడు లేవు కదా, ఇప్పుడంతా ఫాల్స్ సీలింగ్లు మొత్తం అవి ఇవి పెట్టేసాం కాబట్టి దాదాపు రావట్లేదు. ఇప్పుడు మనం కొన్ని జంతువులు చూడటం కూడా తక్కువ, పాల పెట్టు చూడలేము, పోయినాయి. కాకుల్ని చివరికి తద్దిన పెడితే పిండాలు పెట్టడానికి పెడితే తినడానికి కూడా కాకులు రాని పరిస్థితి. అవునా? ఎక్కడో శ్మశానాలు తప్పితే చుట్టుపక్కల ఎక్కడ కనపట్టాల కాకులు. అంటే కొన్ని జీవరాశులు మన ప్రకృతికి చాలా వరాలు నాన్న. అన్నీ కూడాను. కాకి చాలా జ్ఞాని, దానికి ఉన్నంత జ్ఞానం ప్రపంచంలో ఇంకో జీవికి లేదని చెప్తారు. మనం కుక్క అనుకుంటాం కదా ఏదైనా గ్రహిస్తుందని, కాకి మరీ జ్ఞానం ఎక్కువ. ఒక కాకి చచ్చిపోతే మిగిలిన ఒక కాకి చూసిందంటే చచ్చిపోయిన కాకిని కావు 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 అని చుట్టూ అన్ని కాకుని పిలిచి స్నానం చేస్తాయి. అవి తప్పనిసరిగా స్నానం చేస్తాయి ఒక్క కాకి చచ్చిపోతే. ఎంత జ్ఞానమో చూడండి. మనమన్నా చూసిసా మనకు సంబంధించిన వాడు కదా వెళ్ళిపోతుంటాం, కానీ అవి మాత్రం వాటి సంబంధమా కదా అని తీసి పక్కన పెట్టి చుట్టూ అన్ని కాకుని పిలిచి ఆ దగ్గరలో ఉండేటువంటి చెరువులోనో నదిలోనో సముద్రంలోనో ఎక్కడ చోట తప్పనిసరిగా మునిగి పై తేలుతుంటే మీకు కావాలంటే వీడియోలు కూడా ఉన్నాయి చాలా వరకు. అంత జ్ఞాని అది. అంటే కర్మజ్ఞాని. ఓ మాట చెప్పాలంటే మనిషి కంటే అతి గొప్ప జ్ఞానం కలిగినటువంటి జీవి ఏదైనా ఉందంటే అది కాకి. అందుకని పితృదేవతల్ని మనం కాకితో సమానంగా చూస్తుంటాం. కాకి వచ్చి పిండం తిని వెళ్ళిపోతే మనం పెట్టిన శ్రార్థం సత్ఫలితం అయినట్టు. సంపూర్ణంగా అబ్బా మా అమ్మ వచ్చింది, మా నాన్న వచ్చాడు, తినేసి వెళ్ళిపోయారంటారు కదా. వికిరి పిండం అంటాం. వికిరి అంటే గాలి, కాకి పెట్టేటువంటి పిండం అనమాట. ఆ వికిరి పిండం అంటే వాటికి ఉండేటువంటి జ్ఞానం మనుషులకు కూడా లేదు. కుక్కలకు ఉండేటువంటి జ్ఞానం. కుక్క చూడండి చిన్న చప్పుడు వస్తే అరుస్తుంది,
చిన్న చప్పుడు. ఇంటి భార్య కూడా కారు సౌండ్ హారన్ గుర్తుపడుతుందో లేదో తెలియదు. సౌండ్ హారన్ కూడా అక్కర్లేదు నాన్న, ఇంజన్ సౌండ్ చాలు కారు లోపలికి వస్తే లేచి బయటకు వచ్చేస్తుంటుంది. అవును. ఎంత ప్రేమగా ఉంటాయి కదా. అవునండి. ఈ ప్రకృతి ఇచ్చినటువంటి వరాల్ని మనం చేతులారా నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి దయచేసి దీపావళి పండుగలు ఇట్లాంటివి వీటికి కారణమవుతున్నాయి. అలాగే మనం వాడేటువంటి ప్లాస్టిక్ ఓకే. ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాతావరణానికి ఎక్కువగా ద్రోహం చేస్తున్నాం. మనం దోహదపడకపోగా ద్రోహం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇట్లాంటి వాటిల్లో కూడా అందరూ జాగ్రత్త వహించండి. ఖచ్చితంగా అండి. బల్లి గురించి, బల్లి శాస్త్రంలో ఉన్న వాటి గురించి అసలైన విధంగా ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అనే విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.